ట్రావెలర్స్ కల్లని డ్యామ్ వరల్డ్స్ ఓల్డెస్ట్ డ్యామ్ కరెంట్లీ ఇన్ యూజ్ అనమాట. కనిపిస్తుందా? ఇది ప్రీవియస్గా మట్టితో కట్టారంట చాలా కష్టపడి. అర్ధర్ కాటన్ దీన్ని కూడా డిజైన్ చేశారు. ఆయనకు ఒక స్టాచ్యూ కూడా ఉంది ముందు. వాటర్ ప్రస్తుతానికి అయితే తక్కువ ఉన్నాయి. రీసెంట్గా రెనోవేట్ కూడా చేశారు ఈ డ్యామ్ని, అందుకని హైడ్రాలిక్స్ మెషిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రావెలర్స్ తంజావూరు టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఈ టెంపుల్ ఓవర్ కనిపిస్తుందా? చాలా అలా 15 డిఫరెంట్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్. ఒక్కొక్కటి ఒక్కొక్క విజయం, ఒకటి కేరళ వాళ్ళ మీద, ఒకటి మరాఠా వాళ్ళ మీద, ఒకటి అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. చూడండి చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే తంజావూరులో. చూడండి ఇది ఒక స్తంభం, రాగానే ఇంకో స్తంభం. ఇక్కడ పూజలు ఏం చేయాలంట తంజావూరులో. ఇట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ శివన్ టెంపుల్. ట్రావెలర్స్ కనిపిస్తుందా? ఇది మెయిన్ టెంపుల్ తంజావూరులో. మీరు ఈ ఆర్కిటెక్చర్ చూస్తే షాడో కింద పడకుండా కట్టారన్న. మెజారిటీ ఆఫ్ ద షాడో కింద పడదు, అంటే ఒక్క లేయర్ షాడో ఇంకో లేయర్ మీద పడుతుంది అనమాట. అలా 360 degreesలో స్లాంట్గా ఉండడం వల్ల షాడో కింద పడి దాన్ని ఎవరు తొక్కడం అవ్వదు. ఇంకా మీరు టాప్లో గోపురం పైన అభిషేక బిందెలు ఉంటాయి కదా, అది 90 tons అంట. దానికోసం 2 kilometers ఒక బ్రిడ్జ్ చేసి ఎలిఫెంట్స్తో దాన్ని పైన పెట్టారంట. ఎలా పెట్టారో అసలు మార్వెలస్. చూడండి ఇది ఫుల్ టెంపుల్. చాలా స్కూల్స్ పిల్లకాయలు వచ్చినారు విజిట్ చేసుకోవడానికి. కనిపిస్తుంది కదా గేట్ పైన ఒకప్పుడు ఇదంతా లేక్ అంట. ఇక్కడ క్రోకడైల్స్ని పెట్టేవాళ్ళంట, సో దట్ శత్రువులు ఎవరైనా వస్తే ఆ క్రోకడైల్ వాళ్ళని చంపేసేటట్టు.